ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం మేము ముగ్గురం. సో మీరు కూడా చూసేయండి. నేను, జున్ను, మా అక్క ముగ్గురం బయటకు వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. సో మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చాము. సో ఇక్కడ మేము ఫ్రిడ్జ్ తీసుకుందామని. ఆల్రెడీ దసరా అండ్ దివాళీ ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, మాకు కూడా చాలామంది చెప్పారు చాలా మంచిగా ఉన్నాయి ఆఫర్స్, వెళ్ళండి. ఎలానో మా ఫ్రిడ్జ్ యాక్చువల్లీ పాడైంది. ఆల్రెడీ ఒక్కసారి రిపేర్ చేయించాము, అయినా సరే ఇంకొకసారి కూడా మళ్ళీ రిపేర్కి వచ్చింది. సో అక్కడే మాకు 10,000 అరౌండ్ అవుతుందన్నమాట. సో ఇంకా దాని బదులు ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకుంటే కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది కదా, ఇంకొక 10 years వారంటీ కూడా ఎక్స్ట్రా వస్తుందని ఇంకా చూద్దామని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మాకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫీచర్స్ ఏంటి, ఇంకా ఎంత పడుతుంది ప్రైస్, ఎంత డిస్కౌంట్ వస్తుంది, సో ఎంత తక్కువలో వస్తుంది నార్మల్ డేస్ కన్నా ఇప్పుడు చూసుకుంటే అని మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేము యాక్చువల్గా 20Kలో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాము, బట్ చాలా అయిపోయింది. ఆ రేంజ్లో మాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ రాదు. ఎందుకు డబుల్ డోర్ అంటే మాకు ఆల్రెడీ సింగిల్ డోర్ ఉంది. సో ఆఫర్స్ ఎలానో ఉన్నాయి కదా, మాకు 2 years ఎక్స్టెండెడ్ వారంటీ వచ్చిందనమాట ఫ్రిడ్జ్కి. సో మేము ఇందాక చూపించిన ఫ్రిడ్జ్లోనే మేము ఒకటి తీసుకున్నాము. మీరు గెస్ట్ చేయండి, మాకు అది 48 hours పడుతుంది ఇంటికి రావడానికి. అండ్ దెన్ మేము పైన ఫ్లోర్కి వెళ్ళాము, అక్కడ మిక్సీ అండ్ గ్రైండర్ చూద్దామని. ఆల్రెడీ మాకు ఉన్నాయి కానీ మా దగ్గర ఉన్నాయి కొంచెం పాడయ్యాయి. సో మమ్మీ అన్నారు కొత్త తీసుకుందామని. సో కింద ఫ్రిడ్జ్ ఒకవేళ సెట్ అవ్వకపోతే పైన వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం. బట్ మాకు ఏమనిపించిందంటే వీటికి ఒక 10,000-15,000 పెట్టే కన్నా కిందవే తీసుకోవచ్చు కదా అని మేము ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ బార్గెన్ చేస్తాము. అస్సలు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో బట్ ఇక్కడ మిక్సీ దగ్గర మాకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ టైం వచ్చినా సరే మేము ఈజీగా తీసుకోవచ్చు, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని మాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇది తీసుకొని మళ్ళీ మేము కిందికి వెళ్ళి మాట్లాడాము, ఇంకా డెలివరీ ఛార్జెస్ గురించి ఎవ్రీథింగ్. సో ఇక్కడ మేము ఈఎంఐలోనే తీసుకున్నాము ఫ్రిడ్జ్. ఈఎంఐలో ఫస్ట్ డౌన్ పేమెంట్ పే చేసేసాము. దెన్ ఆ బిల్స్ అవన్నీ తీసుకొని మేము కిందికి వెళ్ళాలన్నమాట. కింద బిల్ కౌంటర్లో అవుతుంది. సో మేము మాకు యాక్చువల్గా చూసి వెళ్దాము అని అనుకున్నాం. అసలు మేము పక్కా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రిడ్జ్ తీసుకుందామని. సో చాలామంది నాకు చెప్పారు ఆఫర్స్ చాలా ఉన్నాయని. మీరు క్రౌడ్ కూడా చూసారు కదా, చాలా ఆఫర్స్ ఉండే. సో అందుకని వెళ్ళి చూద్దామని వెళ్ళాము. అసలు ఇలా వెళ్ళి ఇంకా మేము తీసేసుకున్నాము. ఫైనల్లీ ఫ్రిడ్జ్ కొనేసాము. సో గెస్ట్ చేయండి మేము ఎంత ప్రైస్లో ఫ్రిడ్జ్ కొన్నాము. మేము అనుకున్న దానికన్నా ఎంత ఎక్స్ట్రా మాకు అయ్యిందని. సో ఆఫర్స్ అయితే బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ దివాళీ వెళ్ళిపోతే నాకు తెలిసి మళ్ళీ సంక్రాంతి ఆర్ జనవరిలో ఉంటాయన్నమాట.